ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీరు దీనిని పర్సులో పెట్టుకోండి. మీ పర్సు ఎప్పుడు కూడా డబ్బు నిండి ఉంటుంది. ధనానికి లోటు అనేది ఉండదు. డబ్బు వస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ధనం కావాలి. ఒక్కొక్కసారి ఎంత కష్టపడ్డా మనం అనుకున్నంత ధనం సంపాదించలేం. దానికి కారణం ఏంటంటే జాతకరీత్యా మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉండటం. ఈ ఉపాయం చేయటం వల్ల మీ జాతకంలో ఏదైతే లోపం ఉందో ధనానికి సంబంధించి ఆ లోపం ఇబ్బంది పెట్టకుండా మీరు ధనాన్ని సంపాదించగలుగుతారు. ఈ ఉపాయం చాలా పురాతనమైనది, అత్యంత పురాతనమైనది. మన పూర్వీకులు దీన్ని చేసేవారు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ పదార్థంతో చేయాలి మీకు నేను వివరిస్తాను. మీకు ఉండే లాభం చెప్తాను. ముందు ధన ప్రాప్తి కోసం ఇది తేలికైన ఉపాయం, అది గుర్తుంచుకోండి. ఈ ఉపాయం చేయడం వల్ల లక్ష్మీ ప్రసన్నత లభిస్తుంది. మనకి పురాతన తంత్రశాస్త్రంలో ఈ ఉపాయం గురించి చాలా వివరంగా చూడడం జరిగింది. ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో వారికి జీవితంలో డబ్బుకు సంబంధించి అంటే ఆటంకాలు తొలగిపోయి ఖచ్చితంగా వారికి ధనప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. ఎలా చేయాలి? ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారు చేయవచ్చు. నెలసరి ఉన్నప్పుడు చేయమాకండి. నెలసరి లేకుండా ఉన్నప్పుడు చూసుకోండి. ఇందులో మతము జాతి కులం ఏమీ లేదు, ఎవరైనా చేయవచ్చు. కావాల్సింది ఏంటంటే ఎర్రటి పేపర్ కానీ లేదా ఎర్రటి క్లాత్ కానీ కావాలి రాయడానికి. అలాగే మిక్స్డ్ కలర్ దారం కానీ, మనకి ఇలాంటి చెమికీలు ఉండే ఎర్రటి దారం దొరుకుతుంది. చేతులు కట్టుకుంటూ ఉంటాం, రక్షణ కోసం దేవత ఊరేగింపులప్పుడు కడుతూ ఉంటాం కదా, అలాంటిది. లేదంటే ఇలాంటి కవర్లు దొరుకుతాయి. ఇలాంటిదైనా రాయడానికి పెన్ను కావాలి. ఎలా చేయాలో చెప్తాను, ప్రయత్నపూర్వకంగా చేయండి. ఇది కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒక్కరు ఈ ఉపాయం చేయవచ్చు. ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజునైనా చేయవచ్చు. మీరు ఈ పదార్థంతోనే చేయాలి, అది గుర్తుంచుకోండి. ఎలా చేయాలో చెప్తాను, ఆ విధంగా పాటించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. మాకు చూడడం చేత కాదు అనేవారికి మీరు వీడియోలో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. అలాగే కొత్త ఛానల్స్ నేను రన్ చేసే కొత్త ఛానల్స్ లింక్స్ కూడా ఇచ్చాను. వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు వీడియోస్ రావడం లేదు, నోటిఫికేషన్ రావడం లేదనే వారికి ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. మీరు ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపించండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్రతిరోజు వీడియోని కూడా ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. మీకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు ఇలా రెడీ చేసుకోండి. ఒక పేపర్ ఒకటి గుర్తుంచుకోండి, ఇది ఖచ్చితంగా ఎర్రటి క్లాత్ కానీ ఎర్రటి పేపర్ కానీ వాడాలి. కుంకుమ రాసి మనం అంతకుముందు వీడియోలో చెప్పాను, కుంకుమ రాసి చేసుకోవచ్చని. అలా చేయమాకండి. ఎర్రటి పేపరు మనకి బుక్ స్టాల్స్ దొరుకుతాయి, తెచ్చుకోండి. పూర్తి ఎర్రగా ఉండాలి. మీరు ఏం చేస్తారంటే, మీరు స్నానం చేసిన తర్వాత ఈ పేపర్ పైన మీ మనసులో ఉన్న కోరికలు రాయండి. ఇక్కడ అనుమానం వస్తుంది, ఏ కలర్ పెన్తో రాయాలి? బ్లాక్ కలర్ కాకుండా గ్రీన్ కానీ, రెడ్ కానీ, బ్లూ కానీ, ఎల్లో కానీ దేనితో రాయవచ్చు. ఎన్ని కోరికలు రాయవచ్చు? 100 రాసుకోవచ్చు. నేను జస్ట్ మీకు చూపిస్తున్నా. మీరు ఇలా మీ మనసులో ఉన్న కోరికలు రాసుకోండి. నేను ఎక్స్రే ఇస్తున్నాను, వేరే అనుకోమాకండి, నేను ఏం రాయడం లేదు కాబట్టి ఇలా కోరికలు రాసుకోండి. రాసిన తర్వాత మీరు ఇది రాస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడద్దు, ఎవరితో కూడా మాట్లాడకూడదు. తర్వాత ఈ కోరికలని రాసి మీరు ఇష్టదైవం ముందు కానీ లేదా మీ కులదైవం ముందు కానీ, అంటే మేము వేరే మతంలో ఉన్నారంటే మీకు సంబంధించిన దైవాన్ని తలుచుకొని మీరు ఏం చేస్తారంటే ఈ పేపర్ని చక్కగా ఫోల్డ్ చేసి దీనికి
వీలైతే మీరు పర్సులో పెట్టుకునేవారైతే ఇలాంటి దారాన్ని మనం గిఫ్ట్ ప్యాక్ చేస్తాం కదా, ఇలా గిఫ్ట్కి ఇలా కడతాం, ఇలా కడతాం, 4 భాగాలుగా ఇలా కడతాం. నేను చూపిస్తాను మీకు. నేను ఇలా కడతాం 4 వైపులా. ఇలా కట్టుకొని మీరు మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి. మీరు గుర్తుంచుకోవాల్సింది, మీరు పర్సు వాడినా హ్యాండ్ బ్యాగ్ వాడినా ఇలా చేయాలి. ఒకవేళ మేము ఇంటి దగ్గరే ఉంటాము అనేవారు ఇలాంటి కవర్ దొరుకుతుంది. ఇలాంటి కవర్లో చక్కగా లోపల పెట్టి మీరు మీ బీరువాలో కానీ మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టి ఉంచండి. ఒక్కసారి చేయండి. మీరు పర్సులో పెట్టుకున్న పేపర్ ఏదైనా పాడైపోయినా మళ్ళీ కొత్త పేపర్ని ఇలా తయారు చేసుకోండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు క్లాత్ మీద రాశారనుకోండి కోరికని, క్లాత్ మీద అయినా సరే దారంతో కట్టి పెట్టుకోవాలి. పేపర్ మీద రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇష్టదైవాన్ని ఎంతసేపు తలుచుకోవాలి? ఖచ్చితంగా ఒక 10 నిమిషాల సేపు మీ ఇష్టదైవాన్ని తలుచుకోవాలి. ఇందులో మీరు ఏదైతే కోరికలు రాశారో ఆ కోరికలు తీరాలి అని మీరు మనసులో సంకల్పించుకొని 10 నిమిషాల సేపు మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి. చాలు. మీకు ఇది మిమ్మల్ని మీరు ప్రేరేపించుకునేవారు అవుతారు. ఇది మీ దగ్గర ఎప్పుడూ ఉంటుంది, మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ. దీనివల్ల మీరు ప్రాకృతికమైన ప్రేరణ కలుగుతుంది. ఇది అతి పురాతనమైన తంత్రం. ఇది చాలా వరకు అంటే మనం నమ్మి విశ్వాసంతో చేసినట్లయితే మన కోరికలు తీరే మార్గాలు మన కళతో మనం చూడగలుగుతాం. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఎప్పుడు మార్చుకోవాలి? ఇది మీకు పేపర్ పాడైపోయినప్పుడు మార్చుకోవచ్చు. ఇంటి దగ్గర వారైనా సరే, ఎవరైనా సరే, మైలు కానీ ఇలాంటిది ఏమీ లేదు. ఇది చేస్తున్నప్పుడు మాత్రం ఎవరితో మాట్లాడకూడదు. ఫోన్ వచ్చింది లిఫ్ట్ చేయడం కానీ నేను చేయకూడదు. ముందే ఆఫ్ చేసుకు పెట్టుకోండి. చాలా తేలికైంది, విశేషమైన శక్తి కలిగింది. ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మన పురాతన తంత్రంలో చాలా ఉన్నాయి. మీకు నేను తులసితో సంబంధించి తులసి మొక్క గురించి చెప్పాను. అలాంటివి ఆయుర్వేద పరంగా కానీ తాంత్రిక పరంగా కానీ 300 నుంచి 400 రూపాయలు ఉన్నాయి. ముందు రాబోయే రోజుల్లో మీకు ఒకటి చెప్తాను. ఎందుకంటే పదార్థంకున్న శక్తిని కనుక మనం తెలుసుకొని దాన్ని వినియోగించినట్లయితే త్వరగా ఫలితాన్ని పొందుతాం. అంతేగాని జస్ట్ ఇలా పెట్టేసుకుంటూ సరిపోతుంది అని మీకు చెప్పాను అనుకోండి, జస్ట్ ఒక నిమిషంలో మీకు వీడియో కోసం చెప్పినట్టు అవుతుంది. ఇది మీకు లాభం కలగాలి. అనుభవపూర్వకంగా చెక్ చేసుకోండి. ఖర్చు అయ్యేదంటూ ఏమీ లేదు. ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.